గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపైన 8,305 ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఇక ఈ భూ కబ్జాలు అరికట్టేందుకే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం అని, భూ కబ్జాలకు పాల్పడిన వారికి 10 నుంచి 14 ఏళ్ల శిక్ష పడేలాగా కొత్త చట్టం ఉంటుందని అన్నారు. మదనపల్లిలో 13,000 ఎకరాలలో పేర్లు మార్చారని, 500 ఎకరాలపై అక్రమాలు నిర్ధారణ అయ్యాయని పేర్కొన్నారు. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు ఎంతటి వారున్నా కూడా శిక్షిస్తామని మంత్రి అనగాని హెచ్చరించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపైన ప్రభుత్వానికి 8,305 ఫిర్యాదులు వచ్చాయి. ఇక 7,873 ఎకరాల భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా నిర్ధారించారు. ఇక కబ్జా అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అసైన్ భూములపైన పరిశీలన కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో 13,59,505 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేశారు. ఇక 25,276 ఎకరాలు అమ్మకాలు, అలాగే రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు. ఇక వీటిలో నిబంధనలకు విరుద్ధంగా 7,837 ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లుగా నిర్ధారించారు. ఇక ఇప్పటి వరకు రెవెన్యూకి సంబంధించి 70,000 ఫిర్యాదులు రాగా 8,305 ల్యాండ్ గ్రాబింగ్ ఫిర్యాదులే ఉన్నాయని మంత్రి అనగాని తెలిపారు. ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి కేవలం 46 కోట్లు మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 46 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష? ఇదే ఆదోనిలో రాయలసీమలో ఉంటున్న ఆదోనిలో 10% నిధులు మాత్రమే 10% కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 47 కోట్లు మాత్రమే ఖర్చు అంటే చదవకూడదా అధ్యక్ష? అదే సమయంలో పార్వతీపురంలో గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారు అధ్యక్ష. సున్నా. ఇప్పటిదాకా టెండర్లు కూడా పిలవలేదంటే 4 సంవత్సరాలుగా పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి ఏ మాత్రం ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రికి ఉండిందో చెప్పాలి అధ్యక్ష. కానీ అబద్ధాలు మాత్రం వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష. అబద్ధాలని వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష. ప్రతిరోజు పేపర్లో రాయిస్తుంటారు అధ్యక్ష. పేపర్లో రాయిస్తారు. మెడికల్ కాలేజీలు మాకు వద్దన్నారు. అయ్యా 40% మీరు పులివెందుల గురించి నేను చెప్పాను. అదే పులివెందుల్లో నేను చూపిస్తాను సార్. పులివెందుల కళాశాలలో కావాల్సి మీ దగ్గర నేను పంపిస్తాను సార్. పులివెందుల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష. ఇది హాస్టల్ కళాశాల ఒక్క హాస్పిటల్ మాత్రం కట్టారు. ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా, కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా, అమ్మాయిల అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని 4 గోడలు మాత్రం కట్టే అమ్మాయిలు మేము ఎక్కడ పెట్టుతాం అధ్యక్ష? మా నియోజకవర్గంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతాం. ఇతర నియోజకవర్గం